అభివృద్ధి కలుగునుగాక, మీకు ఫలము కలుగునుగాక, మీకు వెలుగు కలుగుగాక, మీకు స్వస్థత కలుగునుగాక, మీకు రక్షణ కలుగునుగాక, మీకు నెమ్మది కలుగునుగాక, మీకు క్షేమము కలుగునుగాక, కృప మీకు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మహోసన మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు ఈ దినమంతా ఈ విశేషమైన కృపచేత మిమ్మల్ని నింపునుగాక. ప్రియులారా, ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో చిన్నపిల్లల యొక్క పరిచర్య ఎంత ఘనమైనది, చరిత్రలో ఎంత ఘనమైన చరిత్రలుగా వారు చేసిన కార్యక్రమాలు నిలిచిపోయాయి అనేది 1-2-3 మాటలు నేను మీతో చెప్తాను. జాగ్రత్తగా మీరు ఆలకించండి. మొదటిగా బాలుడైన సమూయేలును గూర్చి చాలా ఆశ్చర్యాన్ని కలిగించే మాటలు మనం చదువుతామండి. తల్లి అయిన హన్నా ఆమె యెహోవా సన్నిధిలో మొక్కుకొని సమూయేలుని పాలు విడిచిన వెంటనే తీసుకుని వచ్చి దేవుని సన్నిధికి అప్పగించేసింది. ఈ చరిత్ర మనందరికీ తెలిసిన విషయమే. వాస్తవంగా ఆమె మొక్కుకున్న సంగతి వాస్తవమే, కానీ కాస్త వయసు వచ్చిన తర్వాత అప్పుడు అతన్ని తీసుకుని వచ్చి సమర్పించింది కాదు. పాలు విడిచిన వెంటనే తీసుకుని వచ్చి సమూయేలుని దేవుని సన్నిధిలో అప్పగించేసింది. ఆనాటి నుండి సమూయేలు దేవుని మందిరంలో ఎదుగుతూ వచ్చాడు. కానీ ఒక వింతైన ధోరణి ఏంటంటే, ఈ దేవుని సన్నిధిలో ఎదుగుతున్న ఈ బాలుడైన సమూయేలు ఎలా దైవికంగా ఎదుగుతూ ఎలా ఆ పరిచర్యను ఆయన కొనసాగిస్తూ వచ్చాడు అనేది ఆశ్చర్యాన్ని కలిగించే మాటలండి. చూడండి, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యం దగ్గర నుంచి నేను చదువుతున్నాను. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట, ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినాలండి. ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. పురులారు, ఈ మాట ఆశ్చర్యం కలిగించట్లేదా? అతని వయసు ఎంత? పాలు విడిచే వయసు. ఆ చిన్న వయసులో యెహోవాకు పరిచర్య చేయుచుండెను అనే మాట ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఆ చిన్న వయసులో ఏ పరిచర్య చేశాడు యెహోవాకి? అది కూడాను దైవజనుడైన ఏలి ఎదుట, అంటే ఒక సేవకుని ఎదుట దేవునికి పరిచర్య చేయడం అనేది మనం గమనించాలండి. ఈ రోజున పెద్ద వయసు కలిగిన వారు, అంతో ఇంతో అనుభవం కలిగిన వాళ్ళు, అన్ని రంగాలలో ఆరితేరిన వాళ్ళు, దేవునికి ఏది ప్రీతికరమైనది, ఆయనకి ఇష్టకరమైనది ఏంటి, మనం చేయవలసిన కర్తవ్యం ఏంటి అనేది గుర్తించలేని వ్యక్తిత్వం కలిగిన వారిని కోకోలలుగా చూస్తున్నాం ఈ రోజున. మరి ఆ చిన్న వయసులో యెహోవాకు పరిచర్య చేయడం అనేది మనకు ఈ వాక్య భాగాల్లో గమనించినప్పుడు చూడండి, ఆయన యొక్క ధోరణి ఎలా ఉందంటే, ఆ తర్వాత వాక్యాలు, ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు. ఆ కాలమందు ఏలి కనులు మందదృష్టి గలవాడైనందున అతడు చూడలేక తన స్థలమందు పడుకొని ఉండగాను దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పడుకొని ఉండెను. పిల్లలు చూడండి, 4వ వాక్యం నేను చదువుతున్నాను. యెహోవా సమూయేలును పిలిచెను. ఆశ్చర్యం కలిగించే మాట అండి. ఆ బాలుడైన చిన్నవాడైన సమూయేలుని దేవుడు పిలుస్తున్నాడట. పిల్లరా, ఎంతగా దేవుని దృష్టి అతని మీద ఉండకపోతే, ఎంతగా దేవుడు ఆయనను నచ్చి మెచ్చకపోతే, సాక్షాత్తు దేవుడే దిగివచ్చి సమూయేలును పేరు పెట్టి పిలుస్తున్నాడండి. అంటే
ఏలి ఎదుట యెహోవాకు సమూయేలు చేసిన పరిచర్య ఆయనకి నచ్చింది, ఆయనకి మెచ్చింది. సమూయేలుని దేవుడు అంతగా నమ్మాడండి. అతని యథార్థమైన పరిచర్య కానివ్వండి, అతని యథార్థమైన ప్రవర్తన కానివ్వండి, అతని హృదయంలో కల్లా కపటము లేని ఆ పరిశుద్ధత కానివ్వండి, దేవుని దృష్టికి అవి అనుకూలముగా మార్చబడ్డాయి. వయసులో చిన్నవాడే, వయసులో చాలా చిన్ని వయసు కలిగిన వాడే, కానీ అతను చేసే పరిచర్య మనుషులకు కాదు అన్నట్లుగా యథార్థమైన హృదయంతో దేవునికి అతడు చేసిన ఆ పరిచర్య ఘనమైనదిగా కనిపిస్తుంది. మరి ఒక్క మాట నేను మీతో చెప్తాను. మన ఇంట్లో చాలామంది చిన్నపిల్లలు ఉండొచ్చు. మరి అలాంటి అనుభవాన్ని, అలాంటి యథార్థతని వారికి మనం నేర్పించగలుగుతున్నామా అనే ప్రశ్న కూడా మనం వేసుకోవాలండి. ఆ చిన్నవాడైన సమూయేలు చేసిన పరిచర్య దేవుడు మెచ్చి జరగబోవు వాటిల్ని, అదే సందర్భంలో ఏలీ కుమారులు కూడా అక్కడే ఉన్నారండి. మరి దేవుడు వాళ్ళతో ఎందుకు మాట్లాడలేదు? వారిని ఎందుకు దర్శించలేదు? వారిని ఎందుకు పిలవలేదు? ఇవన్నీ మనం ఆలోచించవలసిన విషయాలండి. సమూయేలును పిలిచాడు. ఆ చిన్న వయసులో దేవునికి ప్రీతికరమైన పరిచర్య అతడు చేయగలిగాడు. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, సిరియనులు ఇశ్రాయేలు దేశం మీదకు వచ్చి ఇశ్రాయేలుని కొల్లగొట్టి కొందరిని చెరపట్టుకుని వెళ్ళిపోయారండి. వారిలో ఒక చిన్న పాప ఉంది. ఈ ఇశ్రాయేలు దేశం నుంచి చెరపట్టుకుని తీసుకుని వెళ్ళిన వారిలో ఆ చిన్న పిల్లని నయమాను భార్యకి పరిచర్య చేయుటకు నియమించుకొని ఉంచుకున్నారండి. ఆ పాపను గురించి మనం లేఖనాల్లో చదివితే చూడండి, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యం దగ్గర నుంచి నేను చదువుతున్నాను. సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకు పోయి ఉండిరి. వారచట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. చూడండి, ఆ చిన్న వయసులోనే ఆ నయమాను భార్యకు పరిచర్య చేస్తుందట. వాస్తవంగా వాళ్ళ దేశం నుండి చెరపట్టుకొని తీసుకుని వచ్చి వీళ్ళ దేశంలో వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఒక ఈశ స్వభావం ఉండాలండి. వీళ్ళు మా దేశాన్ని కొల్లగొట్టారు, మాకు అన్యాయం చేశారు, మమ్మల్ని బంధించి తీసుకుని వచ్చి ఇక్కడ మా దగ్గర వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు అనే ఈర్ష స్వభావం ఉండాలండి, కక్ష ఉండాలండి. కానీ ఆ చిన్న పిల్ల మనసులో అలాంటివి లేవండి. శత్రువులుగా నిలిచినప్పటికీ, వాళ్ళ దేశాన్ని వాళ్ళ ప్రజల్ని హింసిస్తున్నప్పటికీ కూడా ఆ ఉపచారం చేసే ధర్మం, ఉపచారం చేసే మనసు చూడండి. ఆ ఇంట్లో ఆ యజమానుడు రోగంతో ఉన్నాడు, కుష్టు వ్యాధి అండి, భయంకరమైన రోగంతో పీడింపబడుతున్నాడు. వాస్తవంగా అప్పుడు ఆమె, ఆ చిన్న పాప ఏమనుకోవాలి? మా దేశానికి అన్యాయం చేసి మాకు అన్యాయం చేసిన వాళ్ళ గతి ఇంతే, ఇట్లాగే ఉంటుంది, నాశనమే వాళ్ళ అంతం అని ఆ దిశగా ఆలోచించలేదండి. ఆ చిన్న పాప హృదయంలో ఉన్న పరిచర్య ధర్మం చూడండి. ఆ నయమాను భార్యకు పరిచర్య చేస్తూ మెల్లగా ఆ యజమానుని యొక్క బాగును గురించి ఆలోచించడం, ఆ యజమాను అంటే నయమాను యొక్క ఆరోగ్యం గురించి ఆ యొక్క నయమాను భార్యకి సమాచారం అందించింది. మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడి దగ్గరికి గనక మన యజమానుడు వెళితే బాగుపడతాడు, స్వస్థచిత్తుడు అవుతాడు, ఆరోగ్యవంతుడు అవుతాడని ఒక గొప్ప సమాచారాన్ని, శుభ సమాచారాన్ని ఆ పాప ఆ యజమానురాలు భార్యకి అందించింది. పిల్లలారా, మనం లేఖనాలు చదివితే ఆశ్చర్యాన్ని కలిగించే మాట అది ఎంతవరకు దారితీస్తుందో తెలుసండి. ఆ మాట నయమానుకు తెలియడం, నయమాను వెళ్ళి సిరియా రాజుతో చెప్పడం, సిరియా రాజు ఇశ్రాయేలు రాజుకు ఉత్తరం రాసి పంపించడం, అక్కడికి వెళ్ళిన నయమాను దైవజనుడి దగ్గరికి వెళ్ళడం, దైవజనుడు చెప్పిన మాట ప్రకారం యోర్దానులో 7 మారులు మునగడం, అతడు స్వస్థచిత్తుడైపోయాడండి. ఎంత మహత్తరమైన కార్యమో చూడండి. ఆ చిన్న పిల్ల మాట ఎంత గొప్ప కార్యానికి దారితీస్తుందో చూడండి. మనం అనుకుంటాం చిన్నపిల్లల్ని, వీళ్ళు చేసేదేంటి, వీళ్ళు చెప్పేదేంటి, వీళ్ళు పెద్ద చేయగలిగిన వాళ్ళు అట్లా అనుకుంటాం కదండి. నిజంగా దేవుని కార్యం జరగడానికి
చిన్నపిల్లలు ఎంతగా సాధనాలుగా ఉపయోగపడ్డారో ఆశ్చర్యం కలిగించే మాటలండి. ఇప్పుడు నయమాన్ని మనం నిలబెట్టి ఏమండి మీరు ఎలా స్వస్థచిత్తులు అయ్యారంటే ఆ పూర్వపురాలకి వెళితే, ఆ మొదటికి వెళితే ఆశ్చర్యాన్ని కలిగింది. మా ఇంట్లో చిన్న పాప చెప్పిందండి, నిజమే, దేవుని చేతిలో వాడబడే సాధనాలు. ఆ పాప చెప్పిన మాట ఎంత గొప్ప కార్యానికి ఈనాడు పరిశుద్ధ గ్రంథములో ఒక గొప్ప చరిత్రగా మార్చబడిందండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చిన్న బిడ్డల యొక్క ఆ పరిచర్యని దేవుడు అంగీకరించాడు. ఆయన గొప్ప కార్యాలు ప్రారంభించాడు. చరిత్ర తిరగరాయబడినట్లుగా ఎంతకాలం నుంచి ఆ వ్యాధితో బాధపడుతున్నాడో, ఎంతకాలం నుంచి ఆ వ్యాధితో కుమిలిపోతున్నాడో మనకు తెలియదు. కానీ ఆ చిన్న పాప మాట ప్రకారం అడుగులు వేశాడు, తీర్మానం తీసుకున్నాడు. అతని బ్రతుకుల కన్ని విని ఎరుగని విప్లవాత్మకమైన మార్పు అతను అనుభవించగలిగాడు. ఇంకొక చిన్న మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన పలు ప్రాంతాలకు వెళ్ళి సమకూర్చబడిన ప్రజలకి ఆయన సత్య స్వార్థను ప్రకటిస్తూ రాజ్యమును గురించిన వార్తని ఆయన విరివిగా ప్రకటిస్తున్న దినములు ఆ దినములు. ఆ రోజున ఆయన కొండెక్కి కూర్చున్నాడు. బహు గొప్ప జనసమూహం వచ్చేసారండి. ఇంకా ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు, ఆయన ప్రకటిస్తూ ఉన్నప్పుడు ప్రజలు అలా వింటూ ఉండిపోయారు. ఆ సమయంలో ఇంచుమించు 3 రోజులు అయిపోయింది. యేసయ్య అన్నాడు, మార్గంలో వీళ్ళు సొమ్మసిల్లిపోతారేమో, వీళ్ళకి ఆహారం ఏదైనా పెడితే బాగుంటుంది అనుకొని ఆలోచించాడు. కానీ గొప్ప జనసమూహం, ఇంచుమించు పురుషుల సంఖ్య 5,000 మంది. ఇప్పటికిప్పుడు ఆహారం అంటే ఎక్కడ కుదురుతుందండి? ఎవరిని అడిగినా ఎలా కుదురుతుంది, ఇది అసాధ్యం కదా అనుకుంటున్నంతలో ఒక వార్త. ఒక చిన్న పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయండి, అయినా అది ఎవరికి సరిపోతుందేంటి అనే వార్త యేసుప్రభు దగ్గరకు వచ్చింది. అప్పుడు యేసుప్రభు అన్నాడు, అవి తీసుకొని రమ్మన్నప్పుడు వాస్తవంగా చిన్నపిల్లల మనస్తత్వం ఎట్లా ఉంటుందండి? ఏదన్నా దొరికితే ఎవరికి తెలియకుండా, ఎవరికి కనబడకుండా దాచేసుకుని తినేస్తారు. చిన్నపిల్లలు కదండి. అయినా 5 రొట్టెలు 2 చిన్న చేపలు అంటే ఆ చిన్నపిల్లవాడికి ఎంత? అయినా 3 రోజులైపోయింది, తెచ్చుకున్నవాడు తినకుండా ఉండిపోయాడా? ఆ చిన్నపిల్లవాడు తనకు కలిగిన దాన్ని సమర్పించాడు, సేవకులు చేతికిచ్చాడు. అది తీసుకుని వచ్చి యేసుప్రభు చేతికిస్తే ఆయన కృతజ్ఞతాస్థుతి చెల్లించి దానిని విరిచి వాళ్ళకు పంచడం ప్రారంభించాడు. ఆశ్చర్యమైన సంగతి చూడండి, పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 6వ అధ్యాయం 9 వాక్యం దగ్గర నుంచి నేను చదువుతున్నానండి. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాణి యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్ని చేపలు ఉన్నాయి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చికయుండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న ఉన్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికిష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టె ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. పిల్లలు చూడండి, అందరూ శుభ్రంగా తృప్తిగా భోజనం చేశారట. ఏది చాలనట్లుగా కాదు, వాళ్ళు తినగలిగినంతగా. వాళ్ళు భుజించిన తరువాత 12 గంపలు మరలా మిగిలాయంటండి. ఎలా ఈ సమృద్ధి కలిగింది? ఎలా ఈ ఆశీర్వాదం వచ్చింది? ఎవని మూలాన ఇంత ఆకలి తీర్చబడింది ప్రజలకి? ఆ చిన్న పిల్లవాడి చిన్న సమర్పణతో కూడిన ఆ చిన్న కానుక. ప్రియులారా, దేవుడు వారు అనుగ్రహించిన, వారిచ్చిన ఆ చిన్న కానుకను అంగీకరించి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తే అందరి ఆకలి తీర్చబడింది. ఆ చిన్న పిల్లవాని యొక్క సమర్పణ కూడా ప్రభు కోరుకున్నాడు. ఆ చిన్న పిల్లవాడు తీసుకుని వచ్చిన ఆహారాన్ని ప్రభు ఆశీర్వదించాడు. చిన్నపిల్లల పరిచర్య ఎంత ఘనమైనది మీరు చూడండి. అందుకే దేవుడు అన్నాడు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యము అన్నాడు. వారి సమర్పణ
వారి యొక్క విశ్వాసము, వారి యొక్క పరిచర్య ఎంత ఘనమైనదిగా ప్రభు ఎంచాడో చూడండి. ఈ సందర్భాన్ని నేను మీతో చెప్పగలిగింది ఆ చిన్న పిల్లల పరిచర్యను అంగీకరించినట్లుగానే ప్రభు మన పరిచర్యని, మన విశ్వాసాన్ని, మన సమర్పణని ఆయన అంగీకరించాలని కోరుకోవాలి. మనం అలాంటి చిన్నపిల్లల వలె పూర్ణమైన సమర్పణ, పూర్ణమైన విశ్వాసం, పూర్ణమైన పరిచర్య మనం చేయగలగాలి. అలాంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలోంచని చిన్న ప్రార్థన చేస్తాం. దయగలిగిన తండ్రి, ఆనాడు బాలుడైన సమూయేలు పరిచర్య మీరు అంగీకరించారు. అలాగే ఇశ్రాయేలు చిన్నది ఆనాడు పలికిన మాటను మీరు రూఢిపరిచి అద్భుతం చేశారు. ఆ బిడ్డలో ఉన్న విశ్వాసాన్ని మీరు రూఢిపరిచారు. అందుకు నీకు స్తోత్రం. అలాగే ఆ చిన్న పిల్లవాడు తీసుకుని వచ్చిన 5 రొట్టెలు 2 చిన్న చేపలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి ప్రజలకు పంచి ఆకలి తీర్చారు. వారి సమర్పణే కానీ, వారి విశ్వాసమే కానీ, వారి యొక్క పరిచర్య కానివ్వండి మీరు అంగీకరించారు. ఆ రీతిగానే మా ఎడల కూడా నైనా మీరు ఆశిస్తున్నారు. వాటిని మేము కూడా నెరవేర్చి అంగీకరించి ఆ దిశగా దీవించబడడానికి సహాయం చేయమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించుగాక. ప్రాముఖ్యంగా మీ కుటుంబాలలో ఉన్న చిన్నపిల్లల్ని నా దేవుడు బహుగా దీవించి మంచి భవిష్యత్తునిచ్చి ఆశీర్వదించి గణపరచునుగాక. ఆమేన్.